అందరికీ తండ్రి. మరి దుబాయ్ బైబిల్ మిషన్ సంఘం శుక్రవారం ఆరాధనకి మీ అందరికీ స్వాగతం. మరి దేవాది దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన గొప్ప తరుణం కొరకు త్రేయక దేవునికి మహిమ. అలాగే ఇంతవరకు మనందరినీ కాచి కాపాడి మరి విశ్రాంతి కాల సమయమందు ఈ విధముగా ఆరాధన చేసుకోవడానికి, ప్రత్యేకంగా బలారాధన చేసుకోవడానికి, సంస్కారపు విందు తీసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం కొరకు త్రియేక దేవునికి మహిమ. మరి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? లైవ్ ప్రోగ్రామ్ మీరు అందరూ వచ్చి ఉన్నారని ఆశపడుతున్నాను. మరి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమ గల పరలోక మా తండ్రి, మీ దివ్యైన నామమునకు వందనాలు స్తోత్రములు. రెండనైన తండ్రి గాను, కుమారుని గాను, పరిశుద్ధాత్మగాను సన్నిధికి విచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా తండ్రి గారైన దేవదాసయ్య గారి ఆత్మను, దూతలను, పరలోక పరిశుద్ధులను కూడా మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. సైన్యమునకు ముందు నడిచిన దైవమానుడు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, గత శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకే వందనములు స్తోత్రములు. మమ్మల్ని ఇంతవరకు నైనా దీవించి ఆశీర్వదించినందుకే వందనములు స్తోత్రములు. ప్రభువా, మమ్మలను, మా జనాంగములను, నీవు సృష్టించిన యావత్తు సృష్టిని మీరు దీవించి ఆశీర్వదించినందుకే వందనములు స్తోత్రములు. తండ్రి, ఈరోజు మరి యొక్క తరుణము నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు. ప్రభువా, నాయనా, లోకంలో ఉన్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా నేను లోకంలో కరోనా చేత బాధపడుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థారోగ్యంలో దయచేయండి. ప్రభా, ఇదిగో నీ బిడ్డలైన వారు సంఘస్థులందరూ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని వారందరికీ దయచేయండి. అడుల వాంతరం ఇబ్బందులు లేకుండా అందరికీ తోడుగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు కాపాడిన దేవ, ఇక ముందును కాపాడండి. ఈ కార్యక్రమం ఆదరించేంత వరకు గొప్పగా ఘనంగా జరుగులాగా దీవించి అన్నిటిలోనూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరు పొందుకొనొచ్చు. ఆరాధన దీవెనలతో, బలారాధన దీవెనలతో, దేవుని బిందుతో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతమాలను ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్టు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన జనులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆమేన్. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి. ఆంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు
మంగళాచ ఏటి వారినైనా ఏ స్థలమునందైనా ఏటి వారినైనా ఏ స్థలమునందైనా పాటి రాఖించుటకై పాట్లందో తండ్రికి మంగళాచ యేసు క్రీస్తై వచ్చి ఇలమానవుల మధ్య యేసు క్రీస్తై వచ్చి నావుల మధ్య వాసంబు చేసిన పరమ దేవునికి మంగళాచ నరులకు తండ్రిగా వరరక్షా పుత్రుడుగా నరులకు తండ్రిగా వరరక్షా పుత్రుడుగా పరిశుద్ధాత్ముండుగా బయలైన దేవునికి మంగళాచ మంగళస్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళాచ సరే అండి, ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధన ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన తండ్రి, వందనాలు ప్రభా, మాకు ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు ప్రభు. నీ ఆరాధనలోకి మేము వెలుచుండగా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. క్రమ పద్ధతిలో మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. నీ బిడ్డలైన వారు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రావాల్సిన ఈవులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు అన్నిటిలోనూ మహిమ పొందుకోమని మమ్మల్ని దేవునులతో నింపమని యేసు ప్రశస్త నామమున మెక్కిలి వినయముతో బ్రతిమాలను ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మన్న తండ్రి, మరి ఆరాధన చేసుకున్నాం. ఇప్పుడు స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకునుచున్నా నీకు అనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయన అబద్ధికుడిగా చేయవారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషణించబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందుము. దయచేసి అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధుడైన దేవా, మేము మా జనమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరి పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నువ్వు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను అసహించుకొలిసిందిగా కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధనలోని పాఠము చదవలను. మొదటి వాక్యం అయ్యగారు చదువుతారండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 5, 6, 7 అయ్యగారు చదువుతారండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 5, 6, 7. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకోవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునము. సోమరి చీమెల యొద్దకు వెళ్ళుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకొనను, పై విచారణకర్త లేకొనను, అధిపతి లేకొనను. అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకునుచు సువార్తలోని పాఠము చదవలను. లూకా సువార్త 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు చార్లీ చదువుతాడండి. లూకా సువార్త 20వ అధ్యాయము మొదటి 3 వచనములు. One day, as Jesus was teaching the people in the temple and preaching the gospel, the chief priests and the scribes with the elder came up and said to him, Let us by what authority you do these things? Or who is it that gave you this authority? He answered them, I also will ask you a question. Now let me. May God bless these words. Amen. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకునుచు పత్రికలోని పాఠము చదవలను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21 నుంచి చివరి వరకు పావని చదువుతుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21 నుంచి లాస్ట్ వరకు. So that you also may know how I am and what I am doing. Titus, the beloved brother and faithful minister in the Lord, will tell you everything. I have sent him to you for this very purpose, that you may know how we are, and that he may encourage your hearts. Peace be to the brothers, and love with faith from God and Father and the Lord Jesus Christ. Grace be with all who love our Lord Jesus Christ with love incorruptible. May God bless these words. Amen. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియేక దేవుడైన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు. కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకంలో ఇమిచ్చినావు గనక నీకు మా వందనములు సమర్పించుకునుచున్నాము. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకుందుము. అందరూ నాతో చెప్పండి.
దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడు గాను అనాథ స్థితిని బట్టి దేవుడు గాను సంచరించుచు దివ్య బోధల మూలము గాను అద్భుతమగు ఉపకారముల మూలము గాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపులకు వచ్చి పరలోకములకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడని ఈయన రెండో మారు సంఘమును కొనుపోటకు మెగాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవర్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడననియు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకంలో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరకును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకంలోనికి పంపివేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద నున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమోననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధ నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడుగానే ఉండి అని చేయుచున్నాడని ఈయన ఆవేశము వలనే దైవ గ్రంథము రాతలో వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమవుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుల పాదములతో ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ మన్నతండి. మరి దేవుడు ఆరాధనలో మనకు తోడుగా ఉన్నందుకు త్రేక దేవునికి మహిమ. ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనాంశము చేసుకుందాం. అందరూ మరి ప్రార్థనలో ఏకీభవించండి. మరి ఎవరికైనా సమస్యలు ఉన్నా సరే వారు కూడా ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థన ప్రభువుకి అంకితం చేయండి. దేవుడు తప్పనిసరిగా అన్నిటినీ నెరవేర్చే దేవుడు, మనకి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయనకి మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు 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 అని కెరూపులు శిరూపులతో దూతగణముతో సమస్త జీవకోటితో నిత్యము కొనియాడబడుచున్న ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యన నామమునకు వందనములు స్తోత్రములు తండ్రి. నీవెంతో గొప్ప దేవుడు అయినప్పటికీ ప్రభువా, దీనులము హీనులమైన మా స్తుతులు కూడా కోరుకునొచ్చు నాయనా. ప్రభువా, నీవు నాయనా మా కొరకు నాయనా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్న తండ్రి, నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు తోడుగా ఉండి ఎన్నో మేలులు చేసి మమ్మల్ని ఈ విధముగా
దీవించి ఆశీర్వదించినందుకే వందనములు ప్రభా. అర్హత లేని ప్రభా, అయోగ్యుడినై ఉన్న నాకును ప్రభా నా తండ్రి నీ కృపలో భద్రము చేసుకుని నీ సేవకులలో ఒకరుగా ఎంచుకుని నీ యొక్క కృపా భాగ్యమును దయచేసినందుకై వందనములు స్తోత్రములు ప్రభా. సంఘమును నానాటికి అభివృద్ధి చేయమని ప్రార్థన చేయిస్తున్నాను. సంఘాన్ని అభివృద్ధి చేసి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయిస్తున్నాను తండ్రి. వందనములు ప్రభా. సంఘస్థులందరినీ పేరు పేరున నీకు సమర్పణ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనస్సులోని కోరికలను మీరు నెరవేర్చండి ప్రభా. నాయనా ఈ లోకములో ఉన్నంత కాలము నాయనా ప్రభు మేము జీవించి ఉన్నంత కాలము సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు మమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ప్రభువా. మరి వాటన్నిటినీ నీకు సమర్పణ చేస్తున్నాము ప్రభువా. తగిన సమయంలో ప్రభువా యుక్త కాలం ముందు వాటన్నిటికీ నెరవేర్పును దయచేసి మమ్మల్ని సమస్య రహితులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇది నీకు సాధ్యము. వందనాలు. అలాగే మరి వాట్సాప్ గ్రూపులో నైనా పెట్టిన ప్రతి అంశ ప్రార్థన మీరు నెరవేర్చి మరి నైనా ఎన్నో సాక్ష్యములు మేము వినే భాగ్యాన్ని దయచేస్తున్నాము. నీకు వందనాలు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ఆయన మీరు చేస్తున్న మేలుల కొరకై వందనములు స్తోత్రములు తండ్రి. ఈ విధముగా బిడ్డలు ఎవరైతే నైనా ప్రభు ప్రార్థన అవసరతలు కోరారో వారందరి కొరకు ప్రార్థన చేయిస్తున్నాము. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఈవులతో నింపండి. వారి ప్రార్థన అంశములను మీరు అతి తొందరలో నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేయిస్తున్నాము ప్రభువా. మమ్మలను, మా కుటుంబాలను, మాకు కలిగిన సమస్తమును, మా బంధుమిత్రులను, స్నేహితులను, సంఘస్థులను, సంఘ నాయకులను, లోకములను వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి ఈ యొక్క రోజున మరి ప్రత్యేకముగా బలారాధన చేసుకోవడానికి మా అందరికి ఇచ్చిన గొప్ప తరుణం కొరకే వందనాలు ప్రభా. ఈ బలారాధనలో ప్రభు పాల్గొనే ప్రతి బిడ్డకు కావలసిన ఈవులు దయచేయండి. ఈ విందులో పాల్గొంటేనే నిత్య పరలోక రాజ్యంలో విందు పాల్గొనే అవకాశాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నైనా మరి మర్యాదగాను నైనా భయముతోనూ భక్తితోనూ ఈ యొక్క విందులో పాల్గొనే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, పరిశుద్ధముగా పాల్గొనే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకుని మరలా ప్రభు మరి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నాయన ప్రభు వారికి ఈ విందు అప్పగించడానికి మీరు నాయన మాకు ఇచ్చిన ఈ ఆలోచన కొరకై వందనాలు స్తోత్రములు. ఇప్పుడు మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత వారందరి దగ్గరికి వెళుతున్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినట్లు అందరికీ నాయన ఈ యొక్క దేవుని విందు అందేలాగున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనాలు స్తోత్రములు. మరి లోకంలో ఉన్న కరోనా గురించి ప్రార్థన చేస్తున్నాము. ఆ మహమ్మారిని లోకం నుంచి అతి తొందరలో తరిమివేసి లోకానికి సమాధానము, శాంతి దయచేయమని, ఎవరైతే మరి మరణశయ్య మీద, హంపశయ్య మీద, అలాగే మరి వెంటిలేటర్స్ మీద ఉన్నారో ప్రభు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. విడుదల దయచేయని ప్రభు. వాళ్ళందరూ వెంటిలేటర్ విడిచిపెట్టి సహజీవనముతోనైనా ముందుకు వచ్చేలాగా వారి యొక్క ప్రాణము, ఆత్మ, శరీరము నీకు అప్పగిస్తున్నాము తండ్రి. సహాయమును దయచేయండి. ప్రతి ఒక్కరూ మేలుకొనికి ప్రభువా కళ్ళు తెరిసి ఇదిగో నేను జీవించి ఉన్నానని ప్రభువా నిన్ను మహిమపరిచే వారిగా ప్రభువా ప్రతి ఒక్కరికి స్వస్థత ఆరోగ్యములు దయచేయండి ప్రభువా. లోకములో ఎన్నో వేల లక్షల మంది నాయన ఈ యొక్క ఇబ్బందులు పడుచుండగా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సహాయం దయచేయండి. ఇది నీకు సాధ్యము. సృష్టికర్తవు నీవేనైనా నాయన నీవేనై ఉన్నావు తండ్రి. నాయన ప్రతి జీవి నాయన నాది అని తెలివిస్తున్నావు తండ్రి. నాయన మానవుడు, ప్రతి మానవుడు నా బిడ్డ అని చెప్పి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నాయన నీ బిడ్డలైన వారు, క్రైస్తవులైన వారు, అన్యులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ నీకు స్వస్థత ఆరోగ్యాలు దయచేయండి. అలాగే సేవా పరిచర్య చేస్తున్న డాక్టర్స్కి నైనా మరి మెడిసిన్ సిబ్బందికి, అలాగే మరి పోలీస్ సిబ్బందికి, ఇంకా నాయన లోకంలో ఎంతోమంది నాయన ఈ సేవా పరిచర్య చేస్తున్నారు. వారందరికీ మీరు తోడుగా ఉండి ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనములు ప్రభు. ఈ లోకంలోనూ ముఖ్యంగా మా దేశంలో కూడా మరి కేసులు తగ్గించి, ఇండియా దేశంలో కేసులు తగ్గించి, లోకంలో కేసులు తగ్గించి మీరు నాయన ఈ యొక్క లోకానికి శాంతి సమాధానంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వందనాలు. మమ్మలను, మా ఉద్యోగములను, మా ఫ్యాక్టరీలను
మాకు కలిగిన సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాం తండ్రి. అన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసు మీకు వందనాలు ప్రభు. నాయనా ఇంకా నైనా మరి ఇదిగో ప్రభువా, ఏదైనా విషయాలు మర్చిపోతే అవి కూడా నీకు సమర్పణ చేస్తున్నాము. మమ్మల్ని ప్రార్థన చేయమని బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా బిడ్డలు భవిష్యత్తులో తోడుగా ఉండండి. వారికి కావాల్సిన ఈవులు దయచేయండి. వారు కోరుకునే చదువుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభు. వందనాలు, స్తోత్రములు. ఈ కార్యక్రమానికి ప్రభు ఇంకా ముందుకు మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని, సమస్తంలో మహిమ ఘనత కీర్తి ప్రభావాన్ని మీరు పొందుకోమని యేసయ్య అతి ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో బ్రతమాలు విడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికేమన్నా తండ్రి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదిలించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదిలించెను, బాధలలో మదిలించెను. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కొరింథీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు 16 అండి, 10-16. మనము దీవించు ఆశీర్వచినప్పుడు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములలో పాలు పుచ్చుకునుటయే కదా. సర్వోన్నతుడైన తండ్రి వందనాలు ప్రభా. నాయన ఇప్పుడు మీరు మాకు దయచేసే వాక్యమైన ప్రభా, మేము నాయన జ్ఞానించి ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. నీ గ్రంథంలోంచి ప్రభా మాకు కావలసిన జ్ఞానమును దయచేసి మీరు కృప చూపించండి తండ్రి. వందనములు. ఇదిగో ప్రభా, నోటి మాన్యము గల వాణ్ణి ప్రభు నీ నామము చర్చటకైనను ఈ విధముగా నీ సన్నిధిలో నిలబడేట్టుకైనను అర్హత లేని నన్ను మరుగుపరిచి మీరే మహిమ పొందుకోమని యేసు ప్రశస్త నామమున బ్రతిమాలను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దీవించి ఆశీర్వదించి నా పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటయే కదా. అలాగే మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకునుటయే. బల్లారాధన ప్రాశస్త్యం గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి మానవుడికి శరీరము, ఆత్మ, జీవము 3 ఉంటాయి. జీవం ఉన్నంత కాలము ఈ శరీరము సజీవముగా ఉంటుంది. అలాగే ఆత్మ ఉన్నంత కాలము కూడా ఈ శరీరము ఆత్మ కూడా ఉంటుంది. ఈ 3 శరీరము, ఆత్మ, జీవము 3 మానవుల్లో నివసిస్తూ ఉంటాయి. అయితే ఈ శరీరానికి ఏం కావాలంటే ఆహారం కావాలి. ఆ లోక ఆహారం, లోక ఆహారము. మరి ప్రతి దినము మనము
ఆహారము తినకపోతే ఈ శరీరము కృషించిపోతుంది. ఈ శరీరానికి బలం ఉండదు. దాని నిమిత్తము మనము ఈ ఆహారము కొరకు మనము ప్రతి దినము పోరాటము చేస్తాం. ఈ పోరాటము చేసి ఆహారము సంపాదించుకుని, ధనము సంపాదించుకుని, ఆహారం తిని ఈ శరీరాన్ని సజీవముగా ఉంచుతున్నాం. చాలా మంచిది. మరి ఆత్మ అనేది ప్రతి మనిషిలోనూ ఒక ఆత్మ ఉంటుంది. ఆ మనిషిని ఆత్మ ఉంటుంది. శరీరానికి నీవు ఆహారం పెడుతున్నావు, మరి మంచి మంచి ఫుడ్ శరీరానికి పెడుతున్నావు. నీ ఆత్మకి ఏ ఆహారాన్ని నీవు అందిస్తున్నావు? ఆత్మకి కూడా ఆహారం అవసరం. ఆత్మ కూడా ఎదుగుదలకి ఆహారం అవసరం. ఆత్మీయ ఆహారము కావాలి. ఆత్మీయ ఆహారము ఇవ్వాలి అంటే ఏ ఆహారం నువ్వు పెడుతున్నావు? అసలు ఆత్మ గురించి నీవు చింత కలిగి ఉన్నావా? నీ ఆత్మ గురించి నీవు చింతపడుతున్నావా? ఎందుకు ఆత్మ గురించి చింతపడాలి? ఈ శరీరము 60, 70, 80, 100 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తుంది. దాని నిమిత్తము మనం ఎంతో శ్రమపడి, దాని నిమిత్తము మనము ఎంతో ప్రాధాన్యత దానికి ఇస్తున్నాం. అయితే నీలోని ఆత్మ వేల కొలది, కోట్ల కొలది, లక్షల కొలది సంవత్సరాలు జీవించి ఉండదు. అది నీకు తెలుసా? నీ ఆత్మ అన్ని సంవత్సరాలు జీవించాలంటే ఇప్పుడు నీలో ఉన్న ఈ ఆత్మని ఈ 70, 80 సంవత్సరాలు నీవు పెంచి పోషించాలి. అలాగ పెంచి పోషిస్తేనే ఆ ఆత్మ పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో వెలుగుతుంది. ఒకవేళ నీ శరీరం గురించే నీవు చింతపడి నీ ఆత్మను విడిచిపెడితే నీ ఆత్మ కృషించిపోతుంది, కృంగిపోతుంది. ఈ ఆత్మ కృంగిపోయిన, కృషించిపోయిన ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది. అక్కడ కూడా నిత్యం ఉంటుంది, వేల కోట్ల సంవత్సరాలు నిలిచి ఉంటుంది. కానీ బగబగా మండే మంటలు, గంధపు మంట, ఆరని అగ్ని, పురుగు చావదు, అగ్ని ఆరదని చెప్పి గ్రంథంలో రాయబడి ఉంది. మరి అటువంటి భయంకరమైన స్థితిలో చిన్నగా కొంచెం వేడి తగిలితేనే ఈ రోజుల్లో మనము భయపడిపోతాం. అలా బయటకు వెళ్ళడానికి భయపడతాం. ఇంట్లో ఏసీ వేసుకుని హాయి ఇంట్లో కూర్చుంటున్నాం. మరి 1000 డిగ్రీల టెంపరేచర్లో నీ ఆత్మ భగభగా మండుతూ ఉంటుందంట. మళ్ళీ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు. మరి అది కావాలా? లేదంటే తండ్రి అయిన దేవుని దగ్గర ఆ ప్రభు చల్లని వాతావరణంలో, చల్లని వాతావరణంలో ఆహారము సంపాదించుకోవలసిన ఆతృత అవసరం లేదు. ఆరాటం లేదు, పోరాటం లేదు, దొంగతనం లేదు, నాశనము లేదు, చింత లేదు, చీకు లేదు, సంతోషము, సమాధానం. అది కావాలా? మనమే తేల్చుకోవాలి. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నీ ఆత్మ పోషణ గురించి మనం ఆలోచన చేయాలి. ఆత్మ పోషణ చాలా ప్రాముఖ్యమైనది. మనము మరి శరీర పోషణ గురించే మనం ఈ లోకంలో ఎంతో ఆతృత పడుతూ ఉంటాం. ఆత్మ పోషణ గురించి ఆ చనిపోయిన తర్వాత ఏం చూస్తాంలే అంటాం. ఇప్పుడు అనుకుంటున్నాము, కానీ రేపొద్దున చనిపోయిన తర్వాత మరి అది పడే బాధ, కష్టం అప్పుడు తెలుస్తుంది నీకు. ఎందుకు నేను అశ్రద్ధ చేశానే నా ఆత్మ విషయంలో అని చెప్పి. అంచేత నీ ఆత్మను రక్షించుకోవాలి, నీ ఆత్మను పరిరక్షించుకోవాలి, నీ ఆత్మను పోషించుకోవాలి, నీ ఆత్మకు ఆత్మీయము అందచేయాలి. ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళే భాగ్యాన్ని దయచేయాలి. అది చేయాలి అంటే మొట్టమొదటిగా నీ తండ్రి అయిన ప్రభువుని అంగీకరించాలి. ఆయనే సృష్టికర్తని అంగీకరించాలి. ఆయన నామమున ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయాలి. ఆయనకి మాత్రమే ప్రార్థన చేయాలి. రాయికి, రప్పకి, చెట్టుకి
పుట్టకి, పాముకి, పక్షికి, జంతువుకి. ఇవన్నీ ఆయన చేసిన సృష్టి. ఇవన్నీ ఆ దేవాది దేవుడు సృష్టించినవి ఈ లోకంలో. వాటికి కాదు మనం చేయాల్సిందే, ఆ సృష్టికర్తకు మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించి రక్షించే గొప్ప దేవుడు. ఎంతో దీన హృదయుడంట, ఎంతో సాత్విక మనసు గలవాడంట, మరి ఎప్పుడూ కోపపడాడంట, ఎల్లప్పుడూ కోపపడని దేవుడు, గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయనకి పశ్చాత్తాపముతో నీ మనసును ఆయనకి అప్పగించాలి. పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి మనం. అలాగే ఆయన యొక్క వాక్యాన్ని చదవాలి. వాక్యము జీవాహారం, ఆత్మీయ ఆహారము వాక్యం. ఈ వాక్యాన్ని చదివితేనే, వాక్యాన్ని చదివి వింటేనే దాని యొక్క ప్రతిఫలం మనము పొందుకోగలుగుతాం. ఆ తర్వాత మారు మనసు పొందుకోవాలి. ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసు దుష్ట మనసు, కర్కశమైన మనసు, పాపభరితమైన మనసు ఉంటుంది. మరి మారు మనసు అంటే చెప్తున్నాడు దేవుడు. మారు మనసు అంటే మారాలి, మనిషి మారాలి. తగ్గింపు జీవితము కావాలి. అహంకారము, కోపం, అసూయ, ద్వేషం, కుట్ర, కుతంత్రాలు వాటన్నిటిని విడిచిపెట్టాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు కలిగిన తర్వాత మరి బాప్తిస్వం పొందుకోవాలి. నీళ్ళ బాప్తిస్వం పొందుకున్న తర్వాత ఆత్మ బాప్తిస్వం వస్తుంది. మరి బాప్తిస్వం ఎందుకు అంటే పాపభరితమైన శరీరాన్ని చంపివేయడం. మరి ఎన్నో పాపములతో నిండి ఉన్నది కాబట్టి దాన్ని చంపివేసి మరలా నూతన జన్మ పొందుకొని మరి పరిశుద్ధముగా బ్రతుకులాగన దేవుని కొరకు బ్రతికేలాగా మనం ఉండాలి. ఈ బాప్తిస్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవుని యొక్క విందులో పాల్గొనాలి. ప్రతి నెల దేవుని విందు తీసుకోవాలి. ఆ మహానుభావుడు సిలువ వేయక ముందు రాత్రి మరి పస్కా విందు తన స్నేహితులకు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయన మరి రొట్టె విరిచి ఆ శిష్యులకు ఇస్తూ, ఇది నా శరీరము, దీన్ని తినండి, మీ ఆత్మకు బలము చేకూరుతుంది అని చెప్పాడు ఆయన. అలాగే మరి ద్రాక్షరసం ఇచ్చి, ఇది నా రక్తం, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధనా రక్తం, ఈ రక్తము త్రాగితే నీ ఆత్మకు బలము చేకూరుతుందని చెప్పి తన శిష్యులకు ఇచ్చి, అలనాటి నుంచి ఆయన రెండవ రాకడ వరకు దీన్ని మాదిరి పెట్టాడు సంఘంలో. ప్రతి నెల దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. మరి ఎంతో ఏమి ఉన్నా సరే, ఏ పనులున్నా, మరి ఎంత బలహీనముగా ఉన్నా, రాలేని స్థితిలో ఉన్నా, ఈరోజు మాత్రం ఈ బలారాధనకి పాల్గొని మరి దేవుని యొక్క విందులో పాల్గొని అది పొందుకునే భాగ్యం బాప్తిస్వం తీసుకున్న ప్రతి మనిషికి అది అవసరం. ఇదంతా ఒక క్రమ పద్ధతి. ఈ విధముగా చేస్తేనే నీ ఆత్మకు రక్షణ, లేదంటే నీ ఆత్మకు రక్షణ లేదు. మరి ఈ విధముగా ప్రతి నెల నీవు గనుక ఆ విందులో పాల్గొంటే మరి నీవు మరణించినప్పుడు నీకు నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. దేవుని దేవదూత వచ్చి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. మరి అటువంటి గొప్ప విందు ఈ బల్ల ఆరాధన అని దేవుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆ రొట్టె తీసుకోవడం అంటే క్రీస్తు శరీరాన్ని మనం తినడం, మరి ఆ రక్తము తాగడం అంటే, ఆ ద్రాక్షరసం తాగడం అంటే క్రీస్తు యొక్క రక్తాన్ని పానీయం చేస్తున్నట్టు. అంటే ఆయనలోకి మనలోకి ఆయన ఏకమైపోవడము అంటారు. క్రీస్తులోకి సహవాసం, ఒక మనిషిలోకి మనం వెళ్ళిపోతున్నాం, క్రీస్తులోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆ ప్రేమమయుడి యొక్క రూపములోకి, ఆయన యొక్క ఆలోచనలోకి, ఆయన యొక్క పనుల్లోకి మనము వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఇది అటువంటి గొప్ప పరిశుద్ధమైన క్రియ అయి ఉన్నది. మరి దీని గురించి దేవుడు ఎంతో గొప్పగా దీని గురించి ఆయన చెప్పాడు. ఇది క్రైస్తవులు తప్పనిసరిగా చేయవలసిన నిబంధన. ఎవరైతే బాప్తిస్వం పొందుకుంటారో వాళ్ళు మాత్రమే అర్హులు.
ఎవరి మట్టికి వాళ్ళకి ఇది ఇవ్వబడదు, అన్యులకు ఇవ్వబడదు, క్రైస్తవులైన వారికి ఇవ్వబడదు, ఒకవేళ వాళ్ళు బాప్తిస్మం తీసుకోకపోతే. అందుచేత దానికి అంత ప్రాముఖ్యత ఉంది. మరొకసారి ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమేంచకయని కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. 18. మరియు షాలేము రాజైన మిల్కు షెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టి కర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీవు శత్రువులను నీ చేతికి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుని స్తుతింపబడును గాక అనియు చెప్పెను. షాలేము రాజైన మెల్కీసెదెకు గొప్ప దేవుని యాజకుడు. మరి అబ్రహాము యుద్ధము చేసి తిరిగి వస్తున్నప్పుడు విజయముతో వస్తున్న అతనికి ఈ షాలేము రాజు గారు వెళ్ళి ఆ మెల్కీసెదెకు యాజకుడు, ప్రధాన యాజకుడు, గొప్ప యాజకుడు ఏం ఇచ్చాడంట? రొట్టె ద్రాక్షరసం ఇచ్చినట్టుగా చూస్తున్నాం మనం. అంటే ఈ రొట్టె ద్రాక్షరసము పవిత్రతకు, పరిశుద్ధతకు చిహ్నమై ఉన్నది. ఆయన యాజకుడై ఉన్నాడు. మనమైతే మానవులముగా యాజకుల దగ్గరికి వెళ్ళి ఇది మనము తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ యాజకుడే ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అంటే అబ్రహాము నీతిమంతుడు, దేవుని బిడ్డ, మరి దేవుని చేత అభిషేకము పొందిన వాడై ఉన్నాడు. కాబట్టి అతని దగ్గరికి యాజకుడు వెళ్ళి మరి ఆ రొట్టె ద్రాక్షరసము మరి ఆయన సమర్పించాడంట. ఈరోజు మరి ఈ యాజకుడు మీ దగ్గరికి ఆ రొట్టెను, ఆ ద్రాక్షరసమును తీసుకుని వస్తున్నాడు. ఇది దేవుని ఆజ్ఞ. మరి గత వారము దేవుడు మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన మరి ఈ యొక్క ప్రేరేపణ. మరి 2 నెలలుగా మనము 3 నెలలుగా ఈ విందులో పాల్గొనలేకపోతున్నాం. ఎలాగని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మరి మార్గము తెరిచి ఈ విధముగా అవకాశము మనకు దయచేస్తాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఆ విధముగా షాలేము రాజు అయిన మరి మెల్కీసెదెకు ఆ రొట్టెను ద్రాక్షరసమును ఆ రాజు దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అంటే అంత పవిత్రమైనది. మరి దేవునిలోకి మరి మనమందరము లీనమవ్వడానికి అది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తున్నాము. అలాగే లూకా 22:15 ఒకసారి చూద్దాం. అప్పుడు ఆయన, నేను పడుక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, శిలువ శ్రమ పడకముందు క్రీస్తు కూడా తన శిష్యులకి విందు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఇచ్చి ఏం చెప్తున్నాడు చూడండి, మరలా దేవుని రాజ్యంలో మీరందరూ వచ్చే వరకు ఈ విందులో నేను
అప్పుడు వరకు అంటే మన గురించి ఆయన ఎదురు చూస్తున్నారు. ఆ విందులో పాల్గొనడానికి ఆ దేవాది దేవుడు పరలోకములో మన గురించి ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ విశ్వాసి నా దగ్గరికి రా, నా ప్రియ విశ్వాసురాలా నా దగ్గరికి రా అని చెప్పి మీ గురించి ఎదురు చూస్తున్నాడు. మనం ఏంట్రా అంటే మన పొట్ట గురించి మన శరీరము గురించి చింత కలిగి ఉంటున్నాం. దేవుడు చింతే లేదు, ఆత్మచింత అస్సలే లేదు. నెట్తో లైవ్ కార్యక్రమం దేవుడు దయచేస్తున్నాడు. అది చూడటానికి నెట్లో ఉండదు, నెట్లో డబ్బులు ఉంటాయి, నెట్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి. కానీ కంచంలోకి అన్నం వస్తుందా లేదా మీకు? కంచంలోకి అన్నం వస్తుంది, తినేతనం. కానీ ఫోన్లోకి నెట్ మాత్రం రాదు. ఎందుకంటే మీకు ప్రాముఖ్యత తెలియట్లే. శరీరమా ఆత్మ? నీవు శరీరానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నావు, ఆత్మను విడిచిపెడుతున్నావు. రేపొద్దున్న ఆ నరకాగ్నిలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఎంతోమంది దైవ సేవకులు నాకు ఇది చెప్పారే, నేను వినలేదే, పెడచెవిని పెట్టానే అని బాధపడతాం. అంచేత తప్పులేదు, నీ శరీరానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో నీ ఆత్మకు కూడా అంతే ప్రాముఖ్యత. మరి ప్రోగ్రాం లైవ్లోకి రా. ఇక్కడ దేవుడు, దేవాది దేవుడు దూత గణం ఉంటుంది, వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడో ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఆ గ్రూప్లో వస్తుంది వింటానులే, లేదంటే నిద్రపోయేటప్పుడు జోలపాటి కింద ఉంటుంది వింటానులే. ఆలోచన చేయవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. లోకంలో ఎన్నో లైవ్లో వస్తున్నాయి. ఎంతో దైవ సేవకులు శ్రమపడి నీకు సేవ చేస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, ఆహారం పెడుతున్నారు, నీ ఆత్మ ఆహారం పెడుతున్నారు. తీసుకుంటున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఎలాగ ఉంటాం మనం? భవిష్యత్తు గురించి భయం లేదు. మరి ఇక్కడ చూడు, దేవుడు ఏమంటున్నాడు, నేను రేపు చనిపోతాను, సిలువ వేయబడతాను, దానికి ముందు నేను మీకు ఈ విందుని నేను మీకు ఇస్తాను అని మరి ఆయన ఆతృత పడుతున్నాడు. ఆయన పడ్డట్టుగా మనం ఆతృత పడుతున్నామా? రేపు రాకడ వచ్చేస్తుందేమో, టుమారో సెకండ్ కమింగ్, వాట్ యూ విల్ డూ? మరి దేవుడు ఆయన ఆతృత పడుతున్నట్టుగా మనం కూడా ఆతృత పడాలి. ఆయన మరి ఎంతో మరి కంగారు పడ్డాడు దేవుడు. ఆ బిడ్డలకు, ఆ శిష్యులకి ఆ విందు అప్పగించాడు. మనం కూడా ఆ విందు పొందుకోవడానికి అర్హత పొందుకోవాలి. తర్వాత దాని కొరకు ఆశపడాలి. మొదటి కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము 16-17 ఒకసారి చూద్దాం. 16 ఇందాక చదువుకున్నాం. 17 మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము, ఒక్కటే కనుక అనేకులమైనము ఒక శరీరమై ఉన్నాము. సరా, ఒకే రొట్టెని విడిచి ఇస్తూ ఉంటారు. అంటే ఒకే రొట్టెని మనం తింటున్నాం కాబట్టి మనమందరము ఏక శరీరము, ఒక్కరముగా ఉన్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతరాలు లేవు. విషయంలో, శరీర విషయంలో ఆడ మగ, కానీ ఆత్మ విషయంలో అవేమీ లేవు. అన్నీ ఈక్వల్, ఒకటే ఆత్మ, అందరి ఆత్మ ఒకటే. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఒకసారి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మేము పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. ఆయన యొక్క విందుకు పిలుస్తున్నాడు, ఆయన యొక్క సహవాసానికి పిలుస్తున్నాడు మిమ్మల్ని. ఆయన నమ్మదగిన వాడంట. క్రీస్తు నమ్మదగిన వాడు. నీవెవరి దగ్గరికి వెళ్తున్నావు? మీ ఆలోచనలు ఎక్కడున్నాయి? సజీవుడైన క్రీస్తు దగ్గరికి నీవు రావాలి. ఆయన దగ్గరికి మాత్రమే రావాలి. నిర్జీవమైన వాటికి మనం వెళ్ళిపోతున్నామేమో, నిర్జీవమైన వాటికి మనం పూజిస్తున్నామేమో తెలుసుకోండి. వాటిని ఆరాధిస్తున్నామేమో. సజీవుని అయిన ప్రభువుని మాత్రమే. ఇక్కడ ఏమైనా రాస్తున్నారు చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను సింహాసనం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు అని చెప్పి ఇక్కడ రాస్తున్నట్టుగా చూస్తున్నాము. మరి ఈ విధంగా క్రీస్తు తన సహవాసానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ విందుకి ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు.
నీవు సిద్ధపడి ఉన్నావా? మరి పరిశుద్ధంగా తయారై ఉన్నావా? ఈ లైవ్లో పాల్గొన్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? ఆయన మాటలు విని ఫలిస్తున్నావా? ఆయన ఆలోచన చేస్తున్నాడు. మరి నిర్గమకాండం ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయము 30వ వచనం. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అన్నాడు. అంటే ఇక్కడ ఈ సన్నిధి రొట్టె చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు సహవాసములోకి మనం వెళ్ళిపోతున్నాం. లోక సహవాసము కాదు. లోక సహవాసం ఏముంది? లోక సహవాసం ఏముంది చెప్పండి? మద్యపానం, ధూమపానం, అంతేనా? వీకెండ్ వస్తే చాలు ఇక్కడ ఫ్యామిలీస్లో ఆ నైట్ ఏముంటుంది? మద్యపానం, ధూమపానం, ఆరోగ్యానికి హానికరం, ఇంకా రకరకాలైన చేష్టలు. ఇక్కడ ఉన్నది ఏంటి? మనం చేస్తున్నది ఏంటి? దేవుడు చెప్పేది ఏంటి? ఆయన సన్నిధి రొట్టెలను మనం ఉంచుకోవాలి. ఆ ప్రభు యొక్క సన్నిధికి మనం వెళ్ళేవారిగా ఉండాలి. అంచేత ప్రతి దానికి మనము పాపానికి దూరముగా బ్రతకాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. పాపములో ఉన్నప్పుడు నీ ఆత్మ ఫలించదు, ఆత్మ అభివృద్ధి చెందదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22. మత్తయి 7:21-22. ప్రభువా ప్రభువా అన్ను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకముల అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అందరికీ, దైవ సేవకులకి, దేవుని బిడ్డలందరికీ దేవుడు హెచ్చరిక. చాలామంది పిలుస్తున్నారు, ప్రభువా 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 అని పిలుస్తారు, ప్రార్థన చేస్తారు. 5 నిమిషాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అదే నోటితోటి రకరకాల మాటలు, దౌర్జన్యమైన మాటలు, దుష్టకరమైన మాటలు, శాపకరమైన మాటలు ప్రవచిస్తూ ఉంటాం. మరి దేవుడు చెప్పేది ఏంటంటే వాటికి దూరముగా మనం ఉండాలి. విశ్వాసము కలిగి మరి మనము ఆయన్ని కొరకు ఎదురు చూడాలంట. ఈ బల్లారాధన ప్రాముఖ్యం ఒకటి ఉంది. మరి బైబిల్ మిషన్స్కి అలనాడు దేవదాసయ్య గారికి దేవుడిచ్చిన ఒక అంతస్తు, లేదంటే ఒక క్రమము. దేవుని బిడ్డలైన వారు ఈ బలారాధన ఎవరి దగ్గర తీసుకోవాలంటే అభిషేకము పొందిన యాజకుడు దగ్గర తీసుకోవాలంట. ఆ యాజకుడు అభిషేకము పొందాలి. దేవుని నామములో దేవుని బిడ్డల చేత అభిషేకము పొందుకోవాలి. అభిషేకము పొందుకున్న తర్వాతే అతను అర్హుడవుతాడు. ఆ అర్హుడైన వారి దగ్గరే మనము బలారాధన, ఆ విందులో మనం పాల్గొనాలి. లోకంలో ఎలా ఉంది అంటే అది విందే, ఇది విందే. మరి పరిశుద్ధత దేవుడు ఒక క్రమాన్ని దేవుడు అలవర్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే బైబిల్ మిషన్ బిడ్డలైన వారు ఆ అభిషేకము పొందుకున్న వారితోటే ఆ యొక్క విందులో పాల్గొనాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఇస్తే వాళ్ళు తీసుకోకూడదు. ఇది అలనాడు దేవదాసయ్య గారికి ఆ తండ్రైన దేవుడు ముఖాముఖిగా కలిసి చూసి మాట్లాడిన మర్మము. మరి లోకములో క్రైస్తవ సంఘాలన్నీ
అన్నీ ఉన్నాయి. కొన్ని పాటిస్తున్నాయి, కొన్ని పాటించట్లా. మరి ఎవరి మటుకు వాళ్ళు ఇదిగో నేనే సొంతముగా అభిషేకం పొందుకొని పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సేవ పరిచయం చేస్తున్నారు, తప్పట్లా. కానీ కొన్ని కార్యక్రమాలకి ఒక క్రమము దేవుడు ఏర్పరిచాడు. అర్హత, మీకు ఇచ్చే అర్హత నాకు ఉందా లేదా అన్నది ముందు ఆ విందు మీకు ఇచ్చే ఒక అర్హత నాకు ఉందా లేదా అని నేను ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను అభిషేకం పొందుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. అప్పుడే నేను అర్హత పొందుకుంటాను మీకు ఇవ్వడానికి. అలాగే తీసుకునే మీరు కూడా పరిశుద్ధముగా దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆత్మకు సంబంధించింది. ఆత్మకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి నీవు చికెన్ బిర్యానీ తిన్నా, లేదంటే సలిది అన్నం తిన్నా నడిచిపోతుంది. కానీ ఆత్మాహారం తినేటప్పుడు అది పరిశుద్ధముగా ఉందా లేదా, పరిశుద్ధముగా మన చేతికి వస్తుందా లేదా. పరిశుద్ధత లేకపోతే ప్రతిఫలం లేదు. ఇచ్చేవారు పరిశుద్ధముగా ఉండాలి, తీసుకునేవారు పరిశుద్ధముగా ఉండాలి. అదే ఇక్కడ అన్నాడు శిలువ మరణం పొందక ముందు ఆయన పరిశుద్ధుడు, గొప్ప పరిశుద్ధుడు. ఇంకా ఆయనకి మించిన వారి లోకంలో పరిశుద్ధులు వారు ఎవరు లేరు. మరి ఆయన బిడ్డలు ఆ శిష్యులకి కూడా ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి అంత ధన్యత ఈ ఆహారానికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 35-36 వచనములు చూసుకుందాం. ఆరు 35-36. యోహాను సువార్త. యోహాను సువార్త 6:35-36. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూసి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్తుంది. చాలండి. చూసారా, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. ఆకలి కొనడు అంటే ఆత్మ గురించి ఆయన చెప్తున్నాడు. ఆకలికి ఆకలి ఉండదు నువ్వు గనుక క్రీస్తు దగ్గరికి వెళ్తే. ఎందుకంటే ఆయనే జీవాహారము నీకు ఈ గ్రంథముల ద్వారా, వ్యవసాయకుల ద్వారా, ఎంతోమంది మరి బోధకుల ద్వారా ఈ జీవాహారాన్ని పెడుతున్నాడు ఆయన. అంచేత ఆయన ఏమంటున్నాడు, నీ ఆత్మకి ఆకలి ఉండదు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ విందులోకి పాల్గొనేటప్పుడు మరి మనము ఎటువంటి అర్హత ఉండాలి? నిర్గమకాండము 12వ అధ్యాయం 43-45 వచనాలు ఒకసారి చూద్దాం. నిర్గమ 12:43-45. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లా నేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవడైనను దానిని తినకూడదు. కానీ వెండుతో పడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీలు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలెను. దాన్ని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు. దానిలో ఇక్కడ యెహోవా దేవుడు మోషేకి అహరోనులకి ఇస్తున్న కట్టడ, అలనాటి నుంచి ఈ యొక్క మరి పస్కా విందు అలనాటి నుంచి దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. ఎవరికి తినకూడదంట? అన్యుడు తినకూడదంట. అలాగే దాసుడు తినకూడదు. ఎవరైతే ఆ విశ్వాసులు ఉంటారో వాళ్ళు మాత్రమే తినాలని అలనాడు దేవుడు దీన్ని ఆచరణగా పెట్టాడు. ఇప్పుడు బాప్తిస్వము, ఆత్మ సున్నతి. అప్పుడు శరీర సున్నతి చేసుకునే వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు ఆత్మ సున్నతి చేసుకునేవాళ్ళు
దీన్ని తినే ఈ విందులో పాల్గొనే అవకాశాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే బాప్తిస్వం తీసుకున్న విశ్వాసులు మాత్రమే ఇందులో పాల్గొనాలి. క్రైస్తవులందరూ తీసుకోవడానికి అర్హత లేదు. మరి చాలా చోట్ల చాలామంది ఎవరి మట్టికి వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ మట్టి ఎవరి మట్టికి వాళ్ళు కూడా తీసుకుంటూనే ఉంటారు. ఇది ఒక క్రమము, ఒక పద్ధతి దేవుడు ఏర్పరిచాడు. మరి విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసం అందరికీ ఉంది, అది క్రియారూపంలో ఉండాలి. పరిశుద్ధంగా తీసుకోవాలన్నప్పుడు ఆయన పరిశుద్ధంగానే తీసుకోవాలి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలంటే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అలాగే ఎవరికి ఇవ్వకూడదో ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 11:27 చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడును తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూసారా, అయోగ్యముగా పాల్గొనకూడదు, అయోగ్యులైన వారు తీసుకోకూడదు. అలాగే ఏదో రొట్టె ఏదో ద్రాక్షరసం ఇస్తున్నారు అనే ఆలోచనతో తీసుకోకూడదు. దానివల్ల శిక్షావిధి తప్ప మరి మంచి జరగదని దేవుడు తెలియజేస్తున్నాడు. అలా తీసుకునేటప్పుడు, ఇచ్చే మనిషి ఉన్నప్పుడు, తీసుకున్నప్పుడు ఆ సమయంలో ఇది ప్రభు యొక్క విందు అనే ఒక ఆలోచనతోటి, ఆత్మ నింపుదలతోటి దాన్ని పరిశుద్ధముగా తీసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నట్టు ఇక్కడ. అంచేత ఆ విధముగా మనము దీన్ని చేయాలి. అలాగే 1 కొరింథీ 5:7 కూడా ఒకసారి చూద్దాం. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అదేనండి అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పశువు వధింపబడెను. చాలండి. చూసారా, పాతది అంటే పులి అయినది అంటే చెడిపోయిన దాన్ని ఏదైనా మనలో ఉంటే, మన శరీరం మన ఆత్మలో ఏదైనా చెడు ఉంటే దాన్ని తొలగించుకోమని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నారు. మరి చెడు అనేది ఈ లోకంలో ఉన్నంత కాలం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే మనం తెలుసుకుని దాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది పాపం లెక్క, నేరం కింద వస్తుంది. అంచేత దానికి దూరముగా ఉంటేనే మనం ఈ విందు యొక్క ప్రాముఖ్యత మనము పొందుకుంటాం. అలాగే కీర్తన 105:37 చదువుదాం ఒకసారి. కీర్తన 105:37. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో అదేనండి నిస్సత్తువు చేత త్రొట్టిల్లు వాడెక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకే ఆయన మేఘము కప్పించెను. చాలండి. ఇక్కడ మొట్టమొదటి పస్కా పండుగ ఎప్పుడు జరిగిందంటే, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడి బయటికి తీసుకొస్తున్నప్పుడు ఇది జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏం చెప్పారంటే, ఆ వెండి బంగారము మీ తోటి వారి దగ్గర తీసుకుని మీరు రండి, బలముతో రండి, నిస్సత్తువ లేకుండా రండి అంటే అందరూ మరి సిద్ధపడి రమ్మని అక్కడ దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, మనము వెండి బంగారాలు కాదు కానీ విశ్వాసముతో దేవుడి యొక్క బల దగ్గరికి మనం రావాలి. క్రీస్తు ఒక విశ్వాసము ఈ బల్ల దగ్గరికి వస్తే, ఈ విందులో పాల్గొంటే ఇది నాకు మేలు జరుగుతుంది అని ఒక ఆలోచన, దృఢమైన ఆలోచనతోటి రావాలంటే, బలముగా మరి దీని గురించి దగ్గరికి మనం రావాలంట. ఏదో తీసుకోవాలి,
నెలకోసారి అన్న క్రమముతో కాదు, కానీ ఒక బలమైన ఆశయముతోటి, మరి బలముతోటి, శక్తితోటి, గొప్ప ఉద్దేశ్యముతోటి ఈ విందులో పాల్గొనాలని దేవుడు తెలియజేస్తున్నారు. అలాగే కీర్తన 91:10 చివరిగా చూద్దాం. 91:10. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహం. చాలండి, చూసారా? ఏ అపాయము నీ దగ్గరికి రాదు, ఏ సమస్య రాదు, ఏ కష్టము రాదు. ఈ విధముగా నీవు ఆత్మీయ విందులో పాల్గొంటే నీకు అన్ని మేలులు జరుగుతాయని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. మరి ఈ బలారాధనకి అటువంటి ప్రాముఖ్యత దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని పరిశుద్ధముగా ఆచరించేవారుగా మనము ఉండాలి. మరి ఏదో నామకముగా మన నమ్మకార్థముగా తీసుకునేవారుగా కాకుండా ప్రభువుని, ఆయన యొక్క శిలువ మరణాన్ని, ఆయన రక్తములో ఆయన శరీరాన్ని మరి ఎలాగో రక్తసిక్తమైందో, అలాగే ఎలాగ రక్తము చిందించారో అది ధ్యానించుకుంటూ ఈ విందులో మనము పాల్గొనాలి. అప్పుడే దేవుడు యొక్క ఈ విందులో మనం పాల్గొన్న సంతోషము, సమాధానము మనకి కలుగుతుంది. మరి దేవాది దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తనువు నాదిది गो गई कलमिया ప్రభువాని పలికి ప్రార్థింపుమి దినములో క్షణములో తీసుకొనియవి నీదు విలతున్ ప్రవహింపాజి యను శక్తి నీయుమి తనువు నాదిది को गई कलमिया ప్రభువాని పలికి ప్రార్థింపుమి. అందరికీ ఏమన్నా తండ్రి, మరి ఆరాధనలో పాల్గొన్నాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని విని మరి దేవుడు ఈ జీవాహారము గురించి ఆయన చెప్పిన మాటలు మనం ఎవరు వేసుకుని ఆ విధముగా దేవునికి భయము కలిగి బ్రతకడానికి ప్రయత్నిద్దాం. దేవాది దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సరే అండి, మరి ప్రభు భోజన సంస్కారపు ఆరాధన కూడా చేసుకుందాం. దయచేసి అందరూ దీంట్లో పాల్గొనండి. ఇది పాల్గొన్న తర్వాత మరి ముగించుకున్న తర్వాత మేము బయలుదేరి ఈ విందును తీసుకుని మేము ఈ గృహాలకి మేము వచ్చి మీకు అందజేస్తాము. మరి అంచేత మీరు తప్పనిసరిగా ఈ యొక్క విందులో మీరు పాల్గొనాలి. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ఆమేన్. పాపపు ఒప్పుదల క్రమము. ప్రియులారా, నేను పాపము లేనివాడినని అనుకునేవాడు మోసములో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకునేలా దేవుడు క్షమించివేయను. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడును. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాము. మీ పాపాలన్నింటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినాడని నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకున్నారా? నిశ్చయించుకొనుచున్నాము. పాప క్షమాపణ ప్రకటన. నిజముగా పాపముల గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందమని ప్రమాణము చేసిన యెడల అట్టి వారి వాక్య సేవకుడైన నేను తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపము ఒప్పుకొనక పాప స్థితి అందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ఆమేన్. స్తుతి పాఠము చెప్పుకుందాం.
ఆ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఆయన కృప నిరంతరం ఉండును. మన దేవుడైన యెహోవా తాను ఏర్పరిచిన వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశములో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచెను. ఆయన కృప నిరంతరం ఉండును. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము. ఆయన కృప నిరంతరం ఉండును. నీవు సమీపంగానే కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆయన కృప నిరంతరం ఉండును. స్తుతి ప్రార్థన. ప్రేమమైన తండ్రి, నీ కుమారుని నిన్ను బలపరుచుకున్నా నీకు మహిమ 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 అని చెందించున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహించుము. ఆమేన్. ఓ దేవారణ్యంలో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలుకు భోజనము బద్దలా సిద్ధపరిచిన నీవు మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించుటకే మమ్మలను ఆత్మచేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. స్తుతి వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. ప్రియులారా, మీరు ఇప్పుడు ప్రభు బల్లెదుకు కోరుచున్నారు. ఇది మంచిదే. ప్రభువు పిలుచుచున్నందున మీరు వచ్చినట్లా మీ రాకెంతో మంచిది. మీకు చాలా ఆకలిగా ఉండి వచ్చుచున్నలా మీ రాకెంతో మంచిది. మీరు మీ కంటికి కనబడుచున్న రొట్టెను ద్రాక్షరసమును కూడా పుచ్చుకునిచుండగా ప్రభు యొక్క శరీర రక్తములను మీ ఎదుటి నుండి చెదరనీయకుడి. మీ హృదయములను కృతజ్ఞతా స్తుతులతో నింపుకొనుడి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఆమేన్. లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లవైన క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయము. ఆమేన్. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26-29 వచనములు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యునికిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు రొట్టె పట్టును గనుక నేను అట్లు చేయించున్నాను. యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన గనుక నేను అట్లు చేయించున్నాను. ప్రభువా, ఇది దయచేసినందుకు నీకు స్తోత్రం. పిమ్మట ప్రభు రొట్టె విరిచిన గనుక నేనును అట్లు చేయించున్నాను. అటు పిమ్మట ప్రభువు దానిని వారికి ఇచ్చును, నేనును అట్లు చేయించున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, వందనాలు ప్రభువా. ఇంతవరకు మాకు తోడుగా ఉండి ఎన్నో మేలు చేస్తావు నాయనా, నీకు వందనాలు. ఇదిగో నాయనా, నీ శరీరాన్ని ప్రభువా ఏ రొట్టెగా మేము తీసుకుని చుండగా ప్రభువా, మా కన్నులకు ఈ రొట్టెను కాదు కానీ ప్రభువా, అలనాడు నాయన శిలువ మరణం పొందినప్పుడు నీ శరీరము తిన్న ఆ యొక్క దెబ్బలను జ్ఞాపకం చేసుకునే శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇది ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది ఉన్నది కాబట్టి మేము పవిత్రముగాను పరిశుద్ధముగాను దీన్ని తీసుకునే అవకాశాన్ని మాకు దయచేయమని
ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మరి శరీర పోషణకి నీవు ఈ లోకంలో ఎంతో ఆహారాన్ని నీవు ఇచ్చావు కానీ ప్రభువా, మరి ఆత్మ పోషణ నిమిత్తము ఈ యొక్క బలారాధన తప్ప వేరే ఏమీ లేదు కాబట్టి ప్రభువా, మాకు ఈ యొక్క బలారాధనలో పాల్గొనే భాగ్యాన్ని ప్రతి నెల మాకు దయచేసి ఈ మా ఆత్మలను అభివృద్ధి చేసుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి వందనములు, స్తోత్రములు ప్రభా, ఇది దయచేస్తున్నందుకు నీకు మహిమ. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామమున బ్రతిమాలను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. హెచ్చుకొని తినడి ప్రభు యొక్క శరీరం. అండి, ఆహారం తీసుకుందాం. పరిశుద్ధముగా ప్రార్థన చేసుకుని ప్రభువు గిన్నె పట్టుకున్నాను, నేనున్నట్లు చేయించున్నాను. ప్రభు కృతదాసులు చెల్లించిన కనుక నేనున్నట్లు చేయించున్నాను. తండ్రి, దయచేస్తున్నందుకు నీకు స్తోత్రములు. పిమ్మట ప్రభు దానిని వారికి ఇచ్చును, నేనున్నట్లు చేయించున్నాను. మీరందరూ దీనిలోది మీరు త్రాగుడి, ఇది క్రీస్తు రక్తము, అనగా పాపక్షమానితము అనేక దించబడుచున్న నిబంధన రక్తము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరం, ఆయన అమూల్య రక్తం ఈ ఆత్మ జీవన పోషించు, బలపరచు, పెండ్లి రూపకు అనంత జీవనకు మేము సిద్ధపరచును. సర్వోన్నతుడైన తండ్రి, వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ ద్రాక్షరసం తీసుకుంటుండగా మా కన్నుల నుంచి ఈ యొక్క శరీర రక్తములను ప్రభువా చెదరనీయకుండా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, లోకంలో ఎంతోమంది ఉన్న ప్రభువా నా తండ్రి, నీవు గొప్ప దేవుడు అయి ఉండి నీ యొక్క రక్తాన్ని ప్రభు మా పాపముల నిమిత్తము చిందింపచేసి శిరోమరణం పొందినందుకు నీకు వందనముల స్తోత్రములు. ఆయన ఈ యొక్క రక్తము ద్వారా ప్రభు మా పాపాలన్నింటినీ కడిగి వేసి లోకానికి సమాధానము దయచేస్తున్నందుకే వందనాలు ప్రభు. ఈ యొక్క మరి రక్తమును ప్రభు మేము పానీయము చేస్తుండగా మాకు రావలసిన పోషణ, ఆరోగ్యము, ఆత్మకు రావాల్సిన బలమును దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. Amen. తీసుకుని తాగుడు, ఇది క్రీస్తు రక్తం. ధన్యత దయచేయి. నీ రాజ్యంలో నిత్యము పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడుగా రానన్న మా ప్రియుడగు ప్రభువా, నీ శరీర రక్తములతో నీవు మమ్మల్ని పోషించినందుకు నీకు సంతోషమైనాము. ఈ సంస్కార భోజనం అద్భుత క్రియను మేము గ్రహించలేకపోతున్నాను. ఆ క్రియ యొక్క ఫలితము మేము నమ్మొచ్చు, వందనములు చేయించున్నాము. పరలోకపు తండ్రి, నీ కుమారుని ద్వారా నీ సంఘమును నీకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశమైనటిని విషయంలో నీకు కృతజ్ఞతా సమర్పణలు చేయొచ్చు. నీ ఉద్దేశం నెరవేరుటకే నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము. సరే అండి, దేవాది దేవుడు కృప చూపించి యొక్క విందులో పాల్గొనే భాగ్యాన్ని అందరికీ దయచేసినందుకు ఆ త్రియేక దేవునికి ఎంతో మహిమ. మరి ఆయన చేసిన ఈ గొప్ప మేలుల కొరకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. మరి ఈ విందువులో పాల్గొన్న మనందరినీ దేవుడు నిత్యము దీవించి మన ఆత్మలను అభివృద్ధి చేసి ఆ నిత్య పరలోక రాజ్యములో ఆ తండ్రి యొక్క సన్నిధిలో ఉంచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు ప్రశస్తనామన బ్రతిమాలను చేస్తున్నాము తండ్రి. Amen. ప్రార్థన చేసుకున్నాం. అందరికీ మన్నా తండ్రి. మరి అందరం ముగింపు ప్రార్థన చేసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం మేము తీసుకున్నాం కనుక మీ అందరి ఇంటికి వచ్చి
అయ్యగారు ఇవ్వాలనుకుంటున్నారు కనుక మరి అందరూ సిద్ధపడండి. పరిశుద్ధముగా మరి తలకి స్నానం చేసి పరిశుద్ధముగా మీరు ఆచరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి ప్రేయర్ అయిన తర్వాత మేము అందరము బయలుదేరి వస్తాం మీ దగ్గరికి. మరి అందరికీ మన్నాతండి. మరి ఆరాధన దీవెనలు మీరు అందరూ పొందుకోవాలని దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాము. సర్వవ్యాప్తివైన ఓ దేవా, సర్వలోకమునకు నీ సువార్త అందించుము. సర్వమతముల వారికి నీ శుభవార్త అందించుము. నీ సంఘము తాను నేర్చుకున్న విశ్వాసములో మాదిరిగా లోకము ఎదుట నిలవబడగల శక్తి దయచేయము. మత తత్కారములు, మిషన్ వివాదములు, తప్పుడు బోధలు, పాప శోధనలు, పాపము వలన కలుగు నష్టములు, వీటినన్నిటి నుండి మమ్మను తప్పించుము. కరువు కాలంలో, వ్యాధి కాలంలో, అజ్ఞాన కాలంలో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకమునకు ఉపకారముగా ఏర్పడుచున్న అన్ని పనుల మీద నీ దీవెన కుమ్మరించుము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యేసు యొక్క రెండవ రాకడకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబములోని వారిని, బీదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాథశాలను, బైబిల్ సొసైటీని, ట్రాక్టర్ సొసైటీని, అన్ని వృత్తులను, నీటి మీదను, మెట్టల మీదను, నిర్జన ప్రదేశములోను, గాలిలోను ప్రయాణము చేయు ప్రయాణికులను, ప్రభుత్వం వారి ఏర్పాటులను కాపుదల గల నీ స్వాధీనమందు వర్ధిల్ల చెయ్యుము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశ్చాదుల మీదను, వృక్షాదుల మీదను, పంటల మీదను అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింప చేయుచుండుము. ఆ వస్తువు ఈ జీవిని దేవుడు దీవింపలేదు అను నేరము నీ మీదకు రానియకుము. అన్యాయములు, అవమానములు, దోపిడీలు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, అకస్మాత్తుగా రానేయున్న అపాయములు మొదలగు గండముల నుండి ప్రజలను విమోచింపుము. యంత్రముల యందును, అగ్ని యందును పనిచేయు వారిని, కత్తులు చేయువారిని, ఉపయోగకరమైన పనులు చేయువారిని, మట్టితోనూ రాగితోనూ కంచు మొదలగు లోహములతోనూ పాత్రలు, పనిముట్లు చేయువారిని, కర్రతో పని చేయువారిని, వస్త్రములు చేయువారిని, వర్తకములు చేయువారిని, పశువులను, మందలను కాయువారిని కాపాడుము. ఇండ్లు, గోపురములు, మేడలు, దేవాలయములు మొదలగు కట్టడములు కట్టువారిని దీవించుము. మంచి మంచి పుస్తకములు, పత్రికాదులు ప్రచురించు వారిని, చిక్కులలో నున్న వారికి, మంచి సలహాలిచ్చు వారికి కావలసిన జ్ఞానము, ఉపాయము, దీర్ఘాలోచన, పరిశీలన శక్తి అనుగ్రహించుము. మనుషులతో పాటు వ్యాధులను, దెబ్బలను, తినాహారములను కలిగి ఉన్న పశ్చాదులను, పక్షులను కనికరించుము. లోకములోనున్న ప్రార్థనా పరులందరికీ తరచుగా సార్వాంశము జ్ఞాపకము చేసి వారి చేత పట్టుదలగా ప్రార్థనలు చేయించుము. ఎట్టివారిని గురించి అనను ఒక ప్రార్థించినట్లు ప్రార్థనోద్యోగముల మీద కూడా కొందరిని ఏర్పరచుమని వేడుకొనుచున్నాము. యంత్రముల యందును, గనుల యందును, సొరంగముల యందును, నీటి అడుగునున్న పని చేయు వారిని కాపాడుము. విష పురుగుల నుండి, క్రూర మృగముల నుండి, దుర్జనుల నుండి మమ్మను తప్పించుము. ఏ అంశ ప్రార్థన మేము మరిచితమో అదియు నీకు సమర్పించుచున్నాము. మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుచున్నవో తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు, మా బహిరంగ ప్రార్థనలు యుక్త కాలమందు నెరవేరునట్లు మా ప్రార్థనాస్తుతులు త్వరగా రానయ్యున్న యేసు ప్రభు ద్వారా ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధములు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనకు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము అపవాది, ప్రవేశ రక్తము జయము అపవాది, ప్రవేశ రక్త సంపూర్ణ విజయం అపవాది నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.
మరి అందరూ సిద్ధపడండి. మేము బయలుదేరేటప్పుడు ఫోన్ చేసి ముందుగానే మీకు చెప్తాము. ఆ ప్రకారము చూసుకుని మరి సార్జా నుంచి మేము బయలుదేరి సిలికాన్ ఓయాసిస్ వెళ్ళి అక్కడి నుంచి జబలాలి వచ్చి జబలాలి నుంచి అక్కడి నుంచి అల్కుజు నుంచి జబలాలి నుంచి కరామా నుంచి మరలా గీసెస్ నుంచి మరలా మా ఇంటికి దుబాయ్ అల్నాదా ఇవన్నీ తిరిగి మేము ప్లాన్ చేసాము. మరి మీరు ఫోన్ చేస్తాము. అందరూ ఆ టైంకి మీ ఇంటికి గృహం నుంచి బయటికి వచ్చేలాగా చూడండి. ప్రార్థన చేసుకుని రండి దేవుడి సన్నిధిలో. మరి పరిశుద్ధంగా దీన్ని ఆచరించాలి. అందరూ సిద్ధపడండి. అందరికీ మరణాత.